విఎన్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట. మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే నేనైతే ఒక 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే కనుక ఎక్కువ ఫొటోస్ కూడా సెలెక్ట్ అనేవి చేసుకోవచ్చు. మినిమం ఒక 6-7 పిక్స్ దాకా కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు ఫొటోస్. నా దగ్గర మాత్రం 4 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను 4 ఫొటోస్ అయితే వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను. ఫొటోస్ అయితే ఇట్లా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే ఫొటోస్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయిన తర్వాత 9:16 అయితే ఫోటో పెట్టేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. అండ్ ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలి. 4 ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకున్న తర్వాత లాస్ట్కు పార్ట్ బ్లాక్ కలర్ పార్ట్ ఏముందో అదంతా కూడా డిలీట్ అనేది చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. బేస్ అని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకైతే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మనమైతే ఫొటోస్ మీద దాని మీద క్లిక్ చేసి మనకు వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేస్తే మనం టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత గో ఇట్ వస్తుంది. గో ఇట్ వస్తే అది అన్నీ పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ని అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు జూమ్ అయితే చేసేసుకొని టెంప్లెట్ అయితే మనమైతే బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళే ముందు అయితే బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకైతే బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకు టెంప్లెట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. అండ్ టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరికల్ వీడియో కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. అంటే అది లిరికల్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఆ అది లిరికల్ వీడియోని అయితే కొంచెం కిందికి లాగి అట్లా జూమ్ చేసుకుంటే కింద ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అంటే లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. చూశారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.